తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో మరే ప్రసాదానికి లేదు. 1803 నుంచి శ్రీవారి ఆలయంలో తీపి బూందీని ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు. కాలక్రమేణా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. 2001 నుంచి పడితరం దిట్టం స్కేలు ప్రకారం లడ్డూలు తయారు చేస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ప్రకారం ఉగ్రాణం అంటే శ్రీవారి స్టోర్ నుంచి దినుసుల్ని ఇస్తారు. 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, యాలకులు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంతమామిడి పప్పు 30 కిలోలు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం ముందు ఉంచిన తరువాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ.